ఫస్టు అంటే నేను ఆ మిషన్‌ని ఆహ్, చేయలేనప్పుడు బాగా ఆలోచించాననమాట. అసలు చేత్తోటి ఎట్లా పని చేస్తున్నారు వాళ్ళు? హ్మ్. ఇన్ని విధాలుగా చేస్తున్నారని. ఆ పనిని నేను కొంచెం నేర్చుకున్నాను. మా అమ్మ చేసే పని నేర్చుకొని, ఆ పని చేసినప్పుడు నాకు అర్థమైందనమాట. దీంట్లే ఒక 5 రకాలుగా మన మూవ్‌మెంట్స్ విభాగాలుగా చేసుకుంటే, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇలా చేసుకుంటూ పోతే, ఈ యంత్రం పూర్తయితదని నాకు ఆలోచన కలిగిందనమాట. అప్పుడు మెల్లగా ఒక్కొక్క భాగాన్ని అలా ఒకదానికొకటి చేసుకుంటూ పోయాను. ఇంక పోయినప్పుడు ఏదైతే ఆర్థిక పరిస్థితులు వెంటాడడము, బయటికి పోయి ఏ వస్తువు తేవాలన్నా డబ్బులు కావాలి. మాకు అక్కడి నుంచెళ్ళి ఆలేరుకు రావాలి మా ఊరు నుంచెళ్ళి. అక్కడ ఏముండేది కాదు. అక్కడికి రావడము, అక్కడికొచ్చి ఏదో కొనుక్కొని పోతే అప్పుడున్న పరిస్థితులల్లా మేము అంటే పరిస్థితి బాలేకనే ముగ్గని చేస్తున్నాను. మీకెళ్ళి ఇవన్నీ డబ్బులు ఖర్చు పెడుతుంటే ఇక ఏ తల్లిదండ్రులైనా వద్దంటారు. అందులో మా తండ్రి కూడా వద్దన్నాడు. అయినా కూడా నాకు బాగా దాని మీద అయితదన్న విశ్వాసంతోటి ఒక సంవత్సరం ఓ సంవత్సరం ఇంకో కొంచెం అట్లా చేసుకుంటూ వచ్చాను. 2 సంవత్సరాలు చేసిన తర్వాత నాకొక విశ్వాసం ఏర్పడ్డది. అరే! ఇంతవరకైతే అయింది కదా! ఇంకా మిగతాది కూడా కష్టపడితే అయితదనేది ఒక నమ్మకం కలిగి, ఇంక వాళ్ళు ఎంత వద్దన్నా కూడా నేను ఆ ప్రయత్నం మీద ఉండి చేయడం మొదలుపెట్టాను.